చికెనా? ఏం చేస్తున్నారు చికెన్ తోటి? చికెన్ పచ్చడి. ఫస్ట్ ఏం చేయాలి? చికెన్ని బాగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్నాక అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేసుకోండి. చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్లో నీరంతా పోయేదాకా బాగా మగ్గించుకోండి. బాగా ఉడికేదాకా మూత వేసుకొని పెట్టుకోండి. అది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము. కేజీకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు. మేము 2 కేజీస్ చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 2 స్పూన్ల మెంతులు వేసుకున్నాను, 3 స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. చెక్క వేసుకోండి. యాలక్కాయలు వేసుకోండి, ఒక 4. కొంచెం లవంగా వేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపుకోండి. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం ధనియాలు వేసుకోండి. 3 స్పూన్స్ ధనియాలు వేసుకోండి. వేగినాయి ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొంచెం చల్లార్చుకోండి, బయట పెట్టుకొని. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా రెడీ అయిపోయింది. ఒక 100 గ్రామ్స్ చిన్నుల్లిపాయ తీసుకోండి, ఒక 100 గ్రామ్స్ అల్లం తీసుకోండి, పేస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా వేసుకోండి. వాటర్ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోండి. ఆయిల్ పోసుకోండి బాండీలో. కడాయి వేడయ్యాక చికెన్ కుక్ అయిన తర్వాత వాటర్ వస్తాయి కదండి, వాటిని వడగట్టేసుకొని ఇలా జల్లి బుట్టలో వేసుకోండి. వాటర్ అంతా ఒడిసిపోయాక చికెన్ ఫ్రై చేసుకోవచ్చు మనము. వాటర్ ఉంటే చట్నీ పాడైద్ది, చిటపట అంటది ఆయిల్లో వేయగానే. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకోండి అందులో. చిన్నగా వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే నూనె మీద పడిద్ది. జాగ్రత్తగా వండుకోండి ఫ్రెండ్స్ చికెన్ వండేటప్పుడు, ఆయిల్లో వేసుకునేటప్పుడు, లేదంటే మీద పడి కాలుతుంది. ఏం తింటున్నావు రికి? చికెన్ పచ్చడికని నూనెలో వేపిన చికెన్ తినేస్తున్నావా? బాగుంటుందా అలా? తిని చూసి చెప్పు. కాలుతుందా? మరి చల్లారేదాకా ఆగు. చికెన్ పచ్చడి తింటావు? ఫ్రై వద్దా? ఇలానే బాగుందా నీకు? సరే తినేసి. బాగుంది కానీ బాగాలేదా? గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. వేపుకున్న చికెన్ అంతా ఆయిల్లో వేసుకోండి. మళ్ళీ కలుపుకోండి బాగా. అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ సాల్ట్ వేసుకోండి. కలుపుకోండి. సాల్ట్ వేసుకుంటే కరిగిపోతుంది ఇప్పుడే. తర్వాత వేసుకుంటే కనుక సాల్ట్ కరగకుండా కింద ఉంటుంది, తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది సాల్ట్. ఇప్పుడైతే కరిగిపోతుంది వేసుకుంటే. మసాలా వేసుకోండి ఇప్పుడు. మెంతులు, ఆవాలు,
ఇందాక మెంతులు ఆవాలు వేసి పొడి చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకొని కలుపుకోండి. 3 మ్యాంగో కారం యూజ్ చేస్తున్నామండి మేము. ఘాటు ఉండదు, కలర్ కూడా రెడ్గా ఉంటుంది, బాగుంటుంది, చక్కగా తినొచ్చు పిల్లలు పెద్దవాళ్ళందరూ. వేరే కారం అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది, ఇదేమీ అంతగా స్పైసీ ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది 3 మ్యాంగో కారం. ఎంత రెడ్గా ఉందో చూడండి. ఏ పచ్చడికైనా బాగుంటుంది 3 మ్యాంగో కారము. పచ్చళ్ళన్నిటికీ మనం ఆయిల్ కూడా పల్లి ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పొయ్యి ఆపుకున్నాక మనము కారం వేసుకోవాలి. ఏంటిది ఇది? చెప్పు. చికెన్ పికిల్ రెడీ అయిపోయిందా? నీ ఫేవరెటా? తింటావా మరి? ఇప్పుడు నువ్వు అన్నం కలిపి పెడితే చల్లారాక ఒక నిమ్మకాయ పిండుకోండి. కేజీకి అయితే 2 కేజీలకు అయితే 2 నిమ్మకాయలు పిండుకోండి, పచ్చడి పాడవకుండా ఉండటం కోసం. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి చూడండి ఎలా వచ్చిందో, కలర్ కూడా బాగా కనిపిస్తుంది. దిక్కి నీకు బాగా కనిపిస్తుందా? తింటావు అన్నం పెట్టేసుకొని గబగబా వేడి అన్నం వేసుకొని. అన్నం రెడీ అయిపోయింది కదా, నువ్వు తింటామే లేట్. ఎప్పుడు తింటావా మరి? చాలాసేపు అయింది అయిపోయి. పెట్టినా? ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడే. 2 నిమ్మకాయలు పిండుకొని బాగా కలుపుకోండి. చట్నీ పచ్చడి చల్లారాక పిండి కలుపుకోండి.